కంటెస్టెంట్ నేనే. ఐఎమ్ సో లక్కీ ఫస్ట్ వచ్చినందుకు. ఇల్లంతా చాలా బాగుంది. వావ్, కిచెన్ కూడా బాగుంది. Hi Big Boss. Hi. Hi. Hi Big Boss, my name is Keertana. Hi Big Boss. నా పేరు నిహారిక. హాయ్. ఉదయం 8 గంటలు. కాబట్టి మనం వర్క్స్ అయితే డివైడ్ చేసుకున్నాం. వైష్ణవి అయితే హౌస్ క్లీనింగ్. ఓకేనా మీకు? లేదంటే ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు. నెక్స్ట్ హారిక వచ్చి అయితే బట్టలు ఉతకడం. నీకు ఓకేనా హారిక? ఓకే. ఇంకా విక్కీ దీక్షితనేమో వంట కుకింగ్. మీకు కూడా ఓకేనా? ఇంకా లాస్ట్ కీర్తనకి బాసన్లో కూడా. నేను కుకింగ్లో ఏమైనా హెల్ప్ చేస్తా, వెజిటేబుల్స్ అవి ఇవి కట్ చేసి ఇస్తా. ఇవి వర్క్స్ అన్ని మీకు అందరికి ఓకేనా మరి? ఓకే ఓకే. నేనైతే కీర్తన నామినేట్ చేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్. అయితే రాగానే కొంచెం నేను వస్తున్నా కూడా మీరు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు. అట్లనే మీరు నాతో కూడా సరిగా మాట్లాడతలేరు. మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. మీరు నాకు అంత నచ్చట్లే కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నా. సో అది నా రీజన్. మీకు రీజన్ ఓకే అయితే నామినేషన్ యాక్సెప్ట్ చేయండి. నేను ఎప్పుడు పట్టించుకోలేదు, నేను అందరితోటి కలిసే ఉంటున్నా కదా. అని మీరు అనుకుంటే సరిపోదు, నేను కూడా అనుకోవాలి. నేను అందరితోటి మాట్లాడుతున్నా. అది మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లే. అట్లా కాదు, నేను మాట్లాడుతున్నా. అది నాకు తెలుసు కదా. మీరు మాట్లాడుతున్నారో లేదో నాతో వచ్చి నాకు తెలుసా మీకు తెలుసా? నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు నీతోటి. మీరు స్టార్టింగ్ డే రాగానే నాతో మాట్లాడలే. నేను వచ్చి మిమ్మల్ని మీరు వెళ్ళిపోయినారు. నేను వచ్చి నీకు హాయ్ చెప్పినారు కాదు. ఫస్ట్ నేను వస్తే మీరు నన్ను పట్టించుకోకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తర్వాత మీరు నా దగ్గరకు వచ్చినారు. సో అది నాకు నచ్చలేదు. యాక్సెప్ట్ చేస్తున్నాను నామినేషన్. ఓకే బిగ్ బాస్, నేనైతే కీర్తన నామినేట్ చేసిన. థ్యాంక్ యూ ఫర్ దిస్. విక్కీ. బిగ్ బాస్ నా నామినేషన్ అయితే మౌనిక. ఉదయం 11 గంటలు. ఎందుకు నామినేట్ చేయాలనుకున్నా? మీరు అన్నిట్లలో హెల్ప్ చేస్తాను. అంటే ఇట్లా కుకింగ్ చేయడం కానీ క్లీనింగ్ చేయడం కానీ అసలు ఎన్ని హెల్ప్ చేయలేదు. నేను వచ్చిన పర్సన్ చూసామండి. నేను ఎందుకు హెల్ప్ చేయలేదు? మీరు ఎప్పుడు చూసినా చెప్పండి. అసలు మీరు ఎప్పుడు చేసినా చెప్పండి. మీరు వచ్చిన పర్సన్ చూస్తున్నాం. మీరు కిచెన్ లో లేరేమో అప్పుడు. నేనైతే అన్నిట్లో హెల్ప్ చేస్తూనే ఉన్నాను. అడగండి, వీళ్ళందరూ అడగండి. అడగండి, మీరు అడగండి. మీకు డౌట్ ఉంటే మీరు అడగండి. చెప్పండి. నేనైతే అక్కడ లేను కాబట్టి మీరైనా ఉన్నారుగా. నాకు తెలియదు. చూసారా? నేను చూసినా కదా. మీరు లేకపోతే నేనేం చేయాలి? నేను చూసినా. నేనైతే చూసినా. ఆమెతో ఉన్నారు మీరంతా. అసలు నన్ను మాట్లాడనిస్తారా మీరు? మాట్లాడండి. నేను చెప్పేది వినండి ఫస్ట్. చెప్పు. నేను ఫస్ట్ డే రాగానే కుకింగ్ లో హెల్ప్ చేసిన. దాని తర్వాత నెక్స్ట్ డే క్లీనింగ్ నేనే చేసిన. నిన్ననే కదా నేను అక్కడ వంట చేసే దగ్గర నేను హెల్ప్ చేయకపోతే మీరు హెల్ప్ చేసిరా? అంటే అడుగుతానే సరిపోదు. నువ్వు అన్నిట్లో హెల్ప్ చేస్తాను. ఆడ కొంచెం ఈడ కొంచెం అయితే కాదు. ఏమో బిగ్ బాస్, నేనైతే అన్నిట్లో హెల్ప్ చేస్తున్నా. మరి విక్కీకి ఎందుకు అట్లా అనిపిస్తుంది? నాకైతే సంబంధం లేదు. నేనైతే ఈ నామినేషన్ అస్సలు యాక్సెప్టే చెయ్యా. ఆమె యాక్సెప్ట్ చేసినా చేయకున్నా నేనైతే నామినేషన్ మాత్రం పక్కా చేస్తా. ఇట్లాంటి రీజన్స్ అసలు నాకు నామినేషన్స్ కి దేకండి. నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నామినేషన్ అయితే పక్కా ఇస్తున్నా. నామినేషన్ వచ్చేసి వైష్ణవి. చెప్పండి ఎందుకు నామినేట్ చేస్తున్నారు? సో మీరు నన్ను నామినేట్ చేసినప్పుడు అన్నారు కదా నాతో మాట్లాడాను. నేను మాట్లాడినా, అది నాకు తెలుసు. నేనైతే యాక్సెప్ట్ చేయను మీ నామినేషన్. అసలు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? నేను మాట్లాడినా నాకు తెలుసు. కాదు, ఇప్పుడు నేను మిమ్మల్ని నామినేట్ చేసిన అని చెప్పేసి మీరు నన్ను నామినేట్ చేశారు. నా పాయింట్స్ మీద నేను చేసిన. కాదు, నేను చేసినందుకే మీరు నన్ను చేసిన అని చెప్పేసేయండి. కాదు బిగ్ బాస్, ఇదైతే అన్ఫేర్. అసలు నేను మాట్లాడినా నాకు తెలుసు కదా. కాదు, నేను నామినేట్ చేసిన అని చెప్పేసి మీరు చేసిన. మీకు ఇంకా వేరే రీజన్స్ లేక నా మీద పెట్టేసి నామినేట్. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? ఫస్ట్ మీరు సరిగా మాట్లాడాలి. చూసుకొని మాట్లాడు. నువ్వు మాట్లాడు ఫస్ట్ మంచిగా. నువ్వు కూడా
బిగ్ బాస్ నా నామినేషన్ నేనైతే యాక్సెప్ట్ చెయ్యను. నేను అసలు యాక్సెప్ట్ చెయ్యను. నేను చెయ్యను. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నాకే నేను నామినేషన్ చేసిన రీజన్స్ ఏం లేక నామినేట్ చేసినా లేదా అని ఎవరికి తెలుసు. నువ్వు ఫస్ట్ తెలుసుకో నామినేట్ చెయ్యాలి. నేను చేసిన అని చెప్పేసి నువ్వు నామినేట్ చెయ్యొద్దు. మాట్లాడింది నాకు తెలుసు, చేసింది నాకు తెలుసు. నువ్వు మాట్లాడలేవు కాబట్టి నేను చెప్పి రీజన్ చెప్పి నామినేట్ చేసిన. నువ్వు అదే బిగ్ బాస్ రీజన్ నామినేషన్ వచ్చేసి వైష్ణవి నేనైతే యాక్సెప్ట్ చెయ్యాలి. ఎట్లా ఎక్స్పెక్ట్ చేయవు నేను కూడా చూస్తా. బిగ్ బాస్ నేను నామినేట్ చేస్తుంది హారిక. ఎస్ టెల్. ఎందుకంటే మీరు వచ్చినప్పటి నుంచి మాట్లాడట్లేదు, చాలా కోపంగా ఉన్నారు. మీరు ఎందుకు ఎవరితోటి మాట్లాడట్లేదు? నేను మాట్లాడుతున్నా, మీరే నాతోటి మాట్లాడతలేదు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నారు, ఎవరితోటి సరిగా మాట్లాడట్లేదు. ఫస్ట్ నన్ను చెప్పనియండి, నేను మాట్లాడుతున్నాను. నేను హాయ్ చెప్పనిపోతే మీరు కోపంగా వెళ్ళి అక్కడికి వెళ్ళారు. అసలు ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి మాట్లాడట్లేదు. నేను ఫస్ట్ డే వచ్చిన తర్వాత హాయ్ అని చెప్తే మీరు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అందరూ కలిసి నాతోటే మాట్లాడతలేదు. ఎందుకంటే నేను హాయ్ చెప్తుంటే మీరేమో ఇలా 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 వెళ్ళిపోతున్నారు. నేను అందరితో మాట్లాడుతున్నాను, మీతో ఒక్కరితో మాట్లాడతలేదు, అందరితో మాట్లాడుతున్నాను. ఎక్కడ మాట్లాడుతున్నారు? అందరం కలిసి కూర్చున్నప్పుడు మీరు అసలు ఉన్నారా? రూమ్లోకి వెళ్ళిపోయారు. నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఏ వర్క్? అసలు మీ వర్క్ కూడా సరిగా చేయట్లేదు, నేను చూసాను. ఎందుకు చేయట్లేదు? మీరు ఏమైనా నాకు వచ్చి చేస్తున్నారా? నా పని నేను చేసుకుంటున్నాను, మీకెందుకు? మీ పని అసలు సరిగ్గా లేదు. మీ పని కూడా ఏం సరిగ్గా లేదు. మీరు బిగ్ బాస్కి వచ్చి పని రాదు, ఏం రాదు. బిగ్ బాస్కి వచ్చి ఎందుకు వేస్ట్? మాకు పని వచ్చినప్పుడే వచ్చిన, మీకు వచ్చి అసలు వచ్చుంటే ఇంత చెత్త ఉంటుంది. నేను ఓన్లీ క్లాత్స్ వాష్ అంతే. ఈ హౌస్ క్లీనింగ్ అంతా వైష్ణవి. సో బిగ్ బాస్ నేను ఈ కారణం వల్ల నేను హారికని నామినేట్ చేస్తాను. మోనిక మధ్యాహ్నం 1:30 బిగ్ బాస్ నా నామినేషన్ వచ్చేసి వైష్ణవి. చెప్పండి, నన్ను ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నా? మీరైతే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, అసలు రాగానే చాలా ఓవర్ యాక్టివ్గా ఉన్నారు. అసలు మాట్లాడుతూనే ఉన్నారు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు మాట్లాడడానికి. అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఇది ఒక రీజనా? మీకు రీజన్ కాకపోవచ్చు, నాకు రీజనే. అసలు మాట్లాడుతున్నా అంటే మీరెందుకు అట్లా నామినేట్ చేస్తే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడితే ప్రాబ్లం ఏంటి? అసలు వేరే వాళ్ళని మాట్లాడనీయకుండా మీరే మాట్లాడనీయలే. చెప్పండి, నేను ఎప్పుడు మాట్లాడనీయలే. ఎప్పుడైనా వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అసలు మీరు మాట్లాడుతూనే ఉన్నారు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. అందరికి ఛాన్సెస్ రావాలి. వేరే వాళ్ళంటే చెప్పండి, ఎవరు మాట్లాడేటప్పుడు నేను ఛాన్స్ ఇవ్వలేనో చెప్పండి. ఎందుకు కీర్తన నామినేట్ చేసినప్పుడు అసలు మీరు మాట్లాడనిచ్చిరా? ఆమెని మాట్లాడిచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినండి, వినిన తర్వాత మాట్లాడండి, చెప్పండి. అసలు నేను ఎక్కడ మాట్లాడనివ్వలేను, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ చెప్పండి. ఎక్కడైనా సరే ఇప్పటిదాకానే చూసినాం. ఓవర్ యాక్టివ్ ఏంటి అసలు? ఆ రీజన్ ఓవర్ యాక్టివ్ ఉంటే తప్ప? అదొక రీజనా? యాక్టివ్ ఉంటే తప్పు కాదు, ఓవర్ యాక్టివ్ ఉంటే తప్పు. అసలు మీరు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా మాట్లాడడానికి. మీరెవరండి నాకు చెప్పడానికి? అసలు ఆ తప్పు మీరే, అసలు అది తప్పే కాదు. అసలు పిలిచిర్రు, నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా. బాగా వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంటున్నారు. నేను ఎప్పుడు మాట్లాడినా నాకైతే అర్థమైతలే. అసలు వేరే వాళ్ళ రీజన్స్ లో అన్న వేరే వాళ్ళకి లేని ప్రాబ్లం మీకెందుకు అసలు? ఇగో ఇప్పుడు కూడా చూడండి, నన్ను మాట్లాడుతున్నారా? అసలు మీరు నన్ను నామినేట్ చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, నాకు మాట్లాడే హక్కు ఉంది. ఇప్పుడనే కాదు, మీరు నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అసలు ఎవరిని మాట్లాడనియరు, మొత్తం మీరే మాట్లాడతారు అని మీరు అనుకుంటున్నారు. ఒక్కరినైనా ఫీలింగ్ అదే, నా ఒక్కదాంతో ఏం కాదు అని మీరు అనుకుంటున్నారా? మీరు వచ్చినప్పటి నుంచి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, ఓవర్ యాక్టివ్. మీరు కూడా మాట్లాడండి, మిమ్మల్ని ఎవరన్నా వద్దంటున్నారా? చెప్పండి. నేను చెప్పే రీజన్ ఏంటంటే మీరు ఓవర్ యాక్టివ్ ఉన్నారు అంతే. ఈ రీజన్ అయితే యాక్టివ్ గానే ఉంటలేరు, ఇది నా రీజన్. అందరికి కనిపిస్తుందండి నేను యాక్టివ్ ఉంటున్నానో లేదో. నేను కూడా ఎట్లా అందరికి కనిపిస్తుంది. మీరు ఫస్ట్ మీ గురించి చూసుకొని తర్వాత నా గురించి చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదు, నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ నామినేషన్ అవుతుంది కాబట్టి నీ పాయింట్ చెప్పిన. బిగ్ బాస్ ఇదైతే నా రీజన్. నేనైతే వైష్ణవిని నామినేట్ చేస్తున్నాను. చెత్త రీజన్స్ తో నామినేట్ చేయకండి. సరిగ్గా మాట్లాడండి. మీరు సరిగ్గా ఏంది అసలు చెత్త అంటున్నారు? చెత్త
రీజన్స్ మీరు మాటలు సరిగ్గా మాట్లాడండి ఫస్ట్. నువ్వు మాట్లాడు ఫస్ట్. ఇట్లాంటి మాటలు మాట్లాడితే బయటనే ఉండాలి, లోపలికి రావద్దు. అది మీరెవరండి చెప్పండి? ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతుంటారే అసలు హెడ్ ఆఫ్ ది హౌసా? మరి చెత్త ఏందండి? నేను మాట్లాడే చెత్తలాగా కనిపిస్తుందా మీకు? అవును, మీ మాటలు చెత్త మాటలు కాబట్టి నేను అట్లా చెప్తున్నా. బిగ్ బాస్ ఇదైతే పెద్ద వర్డ్. నాకైతే చెత్త అనడం అస్సలు నచ్చలేదు. చెత్త మాట్లాడే చెత్త, అసలు ఇలాంటి వర్డ్ అసలు ఇంట్లో యూజ్ చేయొద్దు అని మీరు ఎందుకు చెప్తున్నారు? చెత్త అనేది ఏం బ్యాడ్ వర్డ్ కాదు. నేను చెత్త అనేది బ్యాడ్ వర్డ్ అంటలేను, నా మాటలు చెత్త అనడం బ్యాడ్ వర్డే. మీరు చెప్పే నామినేషన్ రీజన్స్ చెత్త మాటలు కాబట్టి నాకు అట్లానే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీజన్ కూడా నేను ఇప్పుడు ఇంక్లూడ్ చేసిన. చెత్త అవి ఇవి మాటలు అనడం అస్సలు నచ్చట్లేదు నాకు. బిగ్ బాస్ నేను నామినేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి రీజన్ చెప్పు. అయితే కోపం ఉంటున్నాం, నాతో అయితే మాట్లాడతా, హౌస్ మేట్స్ అందరితో మాట్లాడతాం, నువ్వు ఒక వేస్ట్. మంచిగా మాట్లాడు ఈ వేస్ట్ గిస్ట్ అనేది అస్సలే మాట్లాడదు. నాకు ఇది సడన్గా అవసరం లేదు, వచ్చేసి బయటకి ఆగండి, నాతో వెళ్ళిపోండి, నేను మాట్లాడుతున్నా, ఆగండి. బయటకి వెళ్ళిపో, నేను ఆగండి. వెళ్ళిపో. మీరు బిగ్ బాస్ వచ్చి ఎందుకు వచ్చింది? నువ్వు మన బిగ్ బాస్ చెప్పండి. అవును, నేను బిగ్ బాస్. నాకు సడన్ గా వచ్చింది. నీకు ఎట్లా వచ్చిందో నాకు కూడా అట్లనే వచ్చింది. ఇప్పుడు అక్కడ నువ్వు ఎట్లా వేస్ట్ వాళ్ళు అనగా నీకు నాకు అట్లా అనిపించింది కాబట్టి నేను ఎట్లా అట్లా అనిపించింది? నామినేషన్ అయితే విక్కీ. ఓకే, థ్యాంక్ యూ.